హాయ్ అండి అందరికీ. ఇదేనండి చూస్తున్నారు కదా పద్మనాభ నిలయ లాకర్స్ది రూమ్స్ అండి. ఇది బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటాయి. నేను చిన్నపిల్లలు బిలో 1 year పిల్లలు తర్వాత ముసలోళ్ళు ఎలా దర్శనం చేసుకోవాలనే వీడియోస్ కూడా నేను పెట్టాను, చూడండి నా వీడియోస్లోకి వెళ్ళి. నేను ఇప్పుడు లాకర్ రూమ్స్ కాడికి వెళ్తున్నా అండి. ఏ టైంలో వచ్చినా కానీ మనకు లాకర్స్ దొరుకుతాయి, ఫ్రీ లాకర్స్, డబ్బులు చెల్లించే అవసరం లేదు. మనం ఇక్కడ స్నానం ఇట్లా చేసుకొని మనం లాకర్స్లో మన బ్యాగ్స్ పెట్టుకొని మనం దర్శనం చేసుకొని కూడా రావచ్చు. చుట్టుపక్కల ఉన్నాయి తిరిగేసి కూడా రావచ్చు, టైమింగ్స్ తీసుకొని. ఎప్పుడు మనము రిలీజ్ అవుతామో అది కూడా చెప్పాలా. మెయిన్గా ఆధార్ కార్డు ఉండాలండి. ఇక్కడ పడుకోవచ్చు. నీ ఆధార్ కార్డు మీద నీకే ఒక లాకర్ ఇస్తారండి. లాకర్ ఇస్తారు. నీకు దుపట్టా చెద్దరాయి కావాలంటే కూడా అడిగితే ఇస్తారు. చాప లాంటిది కావాలంటే ఇస్తారు. తర్వాత ఎవరి ఆధార్ కార్డు మీద వాళ్ళకే ఒక లాకర్ ఇస్తారు. మళ్ళీ ఎక్స్ట్రా అస్సలు ఉండదు. మనం దర్శనం చేసుకొని రావచ్చు. ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి దర్శనం చేసుకొని రావచ్చు. అండ్ పక్కనే బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది. బాలాజీ బస్ స్టాండ్ పక్కనే పద్మనాభ నిలయం లాకర్స్ రూమ్స్ ఉంటాయండి. అది విషయము. నేను ఇంకా ముందుకు లాస్ట్ వరకు చూడండి. చూస్తే ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఎండ్ వరకు చూడండి. ఇదే పద్మనాభ నిలయము. ఆ పక్కనే ఉంటుందండి బాలాజీ బస్ స్టాండ్. అదో కనిపిస్తుందా బాలాజీ బస్ స్టాండ్. అదే అన్ని ఫ్రీ బస్సెస్ ఉంటాయండి. అన్ని ఫ్రీ బస్సెస్ చూడండి. ఇది ఫ్రీ లాకర్స్. ఇది టెంపుల్ వెనకాలనే ఉంటుంది. ఇదే ఇక ఇక్కడనేమో ఇవి తిరుమల సేవ సర్వీసెస్ బస్సెస్. ఇవి ఫ్రీ సర్వీసెస్, ఇవి డబ్బులు కాదు, మీకు తెలిసిందే అందరికీ. ఇక్కడ చూస్తున్నారా అన్ని ఫ్రీ బస్సెసే. ఇక్కడికి వచ్చినామంటే తిరుమల అంటే తిరుపతి నుంచి తిరుమలకు వచ్చినామంటే మొత్తం ఫ్రీ బస్సెసే ఉంటాయి. ఇవన్నీ అవే. అంత షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి. ఇది కూడా ఫ్రీ బస్సెసే. అండ్ తర్వాత ఇక జూమ్ చేస్తుంటే ముందుకు వెళ్ళాలి. ముందుకు స్ట్రైట్కి వెళ్తే అక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా. షాపింగ్ మాల్స్కి లెఫ్ట్కి వెళ్తే మీకు టెంపుల్ దగ్గరలో ఉంటుంది. ఇదే ఉచిత లాకర్స్ది పద్మనాభ నిలయం అంటారు. ఇదే ఇక్కడనే ఉచిత లాకర్స్. అక్కడ డౌన్కి వెళ్తే ముందుకెళ్తే మనకు టెంపుల్ వచ్చేస్తుంది. లెఫ్ట్కి వెళ్ళేస్తే టెంపుల్ వచ్చేస్తుంది. లేకపోతే ఫ్రీ సర్వీసెస్ ఇట్లా ఏమంటారు అన్ని బస్సెస్ ఉంటాయి. అవన్నీ బస్సెస్ మొత్తం. ఇక్కడ పక్కకే అంత బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకో అది అయ్యో అక్కడ అది కూడా బస్ స్టాండ్. అది కింది దిగడానికి కూడా బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. ఇంకా స్వామి దర్శనం చేసుకుని వచ్చేసరికి మిడ్నైట్ అయిందండి. ఇక్కడ నుంచి ఇంకా మేము సేవా సదన్కి వెళ్తాము. ఇంకా వీడియోస్ చూడండి, ఇంపార్టెంట్ వీడియోస్ పెట్టాను.